హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ ఒక హైప్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు దీనిలో తనుజ, కళ్యాణ్, నిఖిల్, కావ్య ప్లస్ అగ్ని పరీక్ష అన్నిటి గురించి అసలు ఫుల్ అప్డేట్స్ ఉన్నాయి. ప్లస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అగ్ని పరీక్ష అనేది కూడా అప్డేట్ ఉందన్నమాట. సో మిస్ అవ్వకండి. ఒక గుడ్ న్యూస్ ఉంది కళ్యాణ్ గురించి, ఈ వీడియోలో లాస్ట్లో ఉంటుంది. సో మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. కొంచెం స్పీడ్ పెట్టుకొని చూస్తే మీకు అంటే లెంత్గా అనిపించదు. సో ఇప్పుడు వచ్చేసి తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. తనుజ వచ్చేసి ఇప్పుడు హతా మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో స్టార్ట్ అవ్వబోతుంది, బిజీ అవ్వబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్ మనకి బిజీగానే ఉన్నాడు, తన ఆల్బంలో బిజీగా ఉన్నాడు. తన ఆల్బమ్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇప్పుడు తనుజ గురించి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన కళ్యాణ్ గురించి చూద్దాం. తనుజ వచ్చేసి ఒక జ్యువెలరీ గురించి కూడా ఇప్పుడు పిఎంజే జ్యువెలరీస్ గురించి తను అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది కదా, దానికి సంబంధించి ఒకటి పోస్ట్ చేసింది. ఆల్రెడీ నేను చెప్పాను. అవి వచ్చేసి పంజాగుట్టలో ఇప్పుడు ఎవరైతే జ్యువెలరీ కొంటారో, అత్తగారితో వచ్చిన, అమ్మగారితో వచ్చిన, ఎవరితో వచ్చినా కూడా జ్యువెలరీ కొన్న వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీగా వస్తుంది. అది ఈ జూలై 31 వరకే అని చెప్పి ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట ఆ న్యూస్. ఇది పక్కన పెడితే ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మన తనూజ ప్లస్ బైరా వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. బైరా వచ్చేసి తన ఫేవరెట్ పెట్ ప్లస్ తనకి క్రష్ ఎవరు ఉన్నారంటే బైరా అని కూడా చెప్పింది కదా. సో ఇద్దరు కలిసి గౌగుల్స్ పెట్టుకున్నట్టు అట్లా ఒకటి ఏఐ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారనమాట. అది ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇద్దరు చూసిన చాలా క్యూట్గా ఉన్నారు. యాక్చువల్గా బైరాని తను షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా తను కార్ వ్యాన్లో పెట్టేసి వెళ్తుంది, అంటే తీసుకెళ్తుంది అనమాట. అంటే షూటింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్న ప్రతిసారి, అంటే ఏదన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ తప్ప ప్రతిసారి తన పక్కన ఉంచుకుంటుంది బైరాని. సో బైరా అంటే ఇప్పుడు ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. సో ఇప్పుడు తను వాళ్ళ అమ్మమ్మ వచ్చారట, గ్రాండ్ మదర్ వచ్చేసి వాళ్ళ తనతో పాటు ఇంతకుముందు ఉండేది. బట్ ఇప్పుడైతే తను వాళ్ళ ఊరిలో పొలం చేసుకుంటే అట్లా, అంటే పొలం చేసుకోవటం, పొలం ఉంటుందన్నమాట, అక్కడ ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మమ్మ వచ్చిందట. వచ్చి నేను ఈ ఫుడ్ని మిస్ అవుతున్నాను అని చెప్పిందట తనుజాకి. చెప్తే యాక్చువల్గా మన తనుజ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా బయట వాళ్ళు అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో తీసుకుంటే ఎవరైనా ఏదైనా కావాలంటే వెంటనే చేసి పెట్టేది కదా. అట్లాంటిది వాళ్ళ అమ్మమ్మ అడిగితే చేయకుండా ఉంటుందా? తనకి తెలియకుండా ఎర్లీ మార్నింగ్ లేచి షూటింగ్ ఉన్నా కూడా వాళ్ళ అమ్మకి బిర్యానీ చేసిందట. చికెన్ బిర్యానీ చేసి సర్ప్రైజ్ ఇచ్చిందట. వాళ్ళ అమ్మమ్మ అయితే ఏంటి నీకు అంతా షూటింగ్ అన్నా, నా కోసం చేసామని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిందట. సో ఇవైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్లస్ తనూజాకి కాఫీ అంటే చాలా ఇష్టం, మనకు తెలుసు కదా. ఆ కాఫీకి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా పెట్టిందనమాట. సో ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ మీ దాకా రావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే ఫర్దర్గా నేను ఇప్పుడు షార్ట్స్లో కూడా పెడుతున్నాను. ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ వీడియోలోనే చెప్పేదాన్ని. ఇప్పుడు తనుజకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలిస్తే వీడియో వరకు కూడా ఆగట్లేదు, వెంటనే షార్ట్స్లో పెడుతున్నాను. సో షార్ట్స్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి తనుజ, కళ్యాణ్ వచ్చేసి ఒక మూవీ తీస్తున్నారంట కదా మేడం అని చెప్పి అంటున్నారు. అఫ్కోర్స్ మూవీ తీస్తున్నారు, కానీ ఆ మూవీ అనేది ఇప్పట్లో అయితే స్టార్ట్ అవ్వకపోవచ్చు గైస్. ఎందుకంటే వీళ్ళిద్దరిది హతా మూవీకి సంబంధించి, ఆల్బమ్కి సంబంధించి రిలీజెస్ ఉన్నాయి. ప్లస్ వెబ్ సిరీస్ చేయబోతుంది అని చెప్పాను కదా, అది స్టార్ట్ అవ్వబోతుంది తనుజాది. ఇంకా కళ్యాణ్ది అయితే ఆల్రెడీ కొన్ని మూవీస్ కూడా తను సైన్ చేశాడట, బట్ తొందరపడట్లేదట తను. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ప్లస్ కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు ఏంటంటే తనూజ మ్యారేజ్ సెటిల్ యాక్చువల్గా ఎవరన్నా ఆలోచించండి గైస్, ఎవరన్నా ఇట్లాంటి పుకారు పుట్టించారా అనుకోండి. ఇప్పుడు తనూజాకి ఇప్పుడే మంచిగా ప్రతి ఆఫర్ వస్తుంది, అంటే ఆఫర్స్ ఎక్కువ వస్తున్నాయి, తనకి ఆల్బమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఆఫర్స్ అంటే మూవీస్లో అయినా, వెబ్ సిరీస్లో అయినా, ఆల్బమ్స్ అయినా, ఏదైనా ఓపెనింగ్స్ అయినా అన్నీ ఎక్కువ వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా? ఖచ్చితంగా ఇప్పట్లో అయితే మ్యారేజ్ ఉండదు. ప్లస్ కళ్యాణ్ గురించి అడిగారు. కళ్యాణ్, తనూజ ఇద్దరికి ఏమన్నా గొడవ అయిందని చెప్పి, ఇద్దరికి గొడవ కాదు, ఇప్పుడు కాదు, ఎప్పటికీ అవ్వదు. కళ్యాణ్ డైరెక్ట్గా చెప్పడం మేము చిన్నపిల్లలు గొడవ పట్టడానికి ప్రతిసారి అని చెప్పి, సో వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో తనూజ వచ్చేసి మనకి ఒక ప్రోగ్రాంలో రాబోతుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ప్లస్ ఇది వచ్చేసి తనూజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కళ్యాణ్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ ఆల్బమ్ రిలీజ్ అవ్వబోతుంది. అదే ఆగస్ట్ 1 వీక్లో రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుంది ఈ నెక్స్ట్ వీక్లో ట్రైలర్ రిలీజ్ అయితే ఆగస్ట్ 1 వీక్. అదర్వైజ్ డైరెక్ట్గా ట్రైలర్ కాకుండా సాంగ్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా లేట్ అయింది కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేద్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నారట. బట్ చూడాలి, అంటే రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ట్రైలర్ ఆర్ మనకి కళ్యాణ్కి సంబంధించిన సాంగ్ డైరెక్ట్ రిలీజ్ అవుతుందా అనేది. ఎందుకంటే ఇప్పుడు తను దానికి సంబంధించిన వాటిని కొన్ని మాడిఫికేషన్స్ చేసి కొన్ని షూటింగ్స్ కూడా చేసి యాడ్ చేస్తున్నారట దానికి.
సో అంటే ఆల్రెడీ చెప్పాను కదా, తను బిగ్ బాస్ సీజన్ నుంచి వచ్చిన తర్వాత, అంటే విన్నర్ అయి వచ్చిన తర్వాత తను రిలీజ్ అవుతున్న ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా హోప్స్ ఉన్నాయి అన్నమాట దాని మీద. అందుకని ఇంతకాలం ఆగి దానికి ఏమి కాంపిటీషన్ లేకుండా రిలీజ్ చేసుకుంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇదైతే సూపర్ హిట్ అవుతుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్లస్ ఇక నుంచి తను కళ్యాణ్కి సంబంధించిన సాంగ్స్ అవన్నీ కూడా నా యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయి కదా, ఆ షార్ట్స్లో పెడతాను. సో ఎంకరేజ్ చేద్దాం కళ్యాణ్ని. ప్లస్ తనుజకు సంబంధించిన వాటిని కూడా నేను ఆల్రెడీ పెడుతున్నాను. ఇప్పుడు చాలామంది తనకి సంబంధించి పోస్టర్స్ని కూడా రెడీ చేస్తున్నారు. ఆ పోస్టర్స్ని కూడా పెట్టి ఎవరైతే ఇట్లా ఏ క్రియేట్ చేసి పెడుతున్నారో అవి చాలా క్యూట్గా బాగుంటున్నాయి కాబట్టి వాటికి సంబంధించినవి కూడా నేను షార్ట్స్లో పెడుతున్నాను. సో అవన్నీ చూడండి, లైక్ చేయండి. సో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తే ఫర్దర్గా అలాంటి వాళ్ళు కూడా మనకి తనుజ హైప్ పెరగడానికి, ప్రమోట్ చేయడానికి మనకు యూజ్ అవుతారు. సో ఇది వచ్చేసి కళ్యాణ్కి సంబంధించిన అప్డేట్. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఒక మూవీ చెబుతున్నాడు అన్నారు కదా. సో ఎస్, కళ్యాణ్ ఒక మూవీ చెబుతున్నాడు. షూటింగ్లో కూడా బిజీగానే ఉన్నాడు. బట్ ఆ మూవీ అవన్నీ నేమ్స్ ఎప్పుడు బయటకు వస్తాయంటే ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించి చెప్తాడనమాట. సో ఇది వచ్చేసి కళ్యాణ్కి సంబంధించిన అప్డేట్. ఇప్పుడు మనకి మెయిన్ అగ్ని పరీక్షలో వచ్చేసి చాలా జరుగుతున్నాయి గైస్. అసలు యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు అగ్ని పరీక్షకి గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నాయి కదా. ఆ గ్రూప్ డిస్కషన్స్లో వచ్చేసి తెలుగు ఎక్కువ మాట్లాడేవాళ్ళు లేరట. అంటే కొంతమంది తెలుగు వాళ్ళు వెళ్తే అక్కడ ఎక్కువ హిందీ ఇంగ్లీష్ డిస్కషన్స్ జరుగుతున్నాయట. తెలుగు మాట్లాడేవాళ్ళు మీరు తెలుగులో మాట్లాడితే మేము కూడా ఆర్గ్యూ చేస్తామంటే వాళ్ళకి, అంటే ఎక్కువ మంది అప్లై చేసిన వాళ్ళు కూడా తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే. ప్లస్ అక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో, అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి, సీజన్ 10కి సంబంధించి అసలు బిగ్ బాస్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళకి తెలుగు తక్కువ మందికి వస్తుంది, ఎక్కువ హిందీ ఇంగ్లీష్. సో అక్కడ హిందీ ఇంగ్లీష్ వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారట. దానివల్ల వచ్చేసి ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయట. అంటే ఎవరైతే తెలుగులో మాట్లాడారో వాళ్ళని సరే కాల్యులేటర్ అన్నట్టు పక్కన పెడుతున్నారట. ఎవరైతే వాళ్ళు ఆర్గ్యూ చేసింది కరెక్ట్ పాయింట్ కాకపోయినా హిందీలో పెద్దగా ఆర్గ్యూ చేయటం, అట్లా చేయటం వల్ల హిందీ ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు. యాక్చువల్గా మనకు అర్థమవుతుంది, ఇంతమంది యావర్కి అసలు తెలుగే రాదు. ఇట్లా ప్రతి సీజన్స్లో ఒక ఇద్దరు ముగ్గురిని అట్లా తెలుగు అసలు రాకపోయినా కూడా తీసుకుంటున్నారు. అంటే యాక్చువల్గా ఇది నాకు కూడా అనిపిస్తుంది, తెలుగు బిగ్ బాస్ అయినప్పుడు తెలుగు వాళ్ళని కదా తీసుకోవాల్సింది. ప్లస్ మళ్ళీ హౌస్లో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడని అంటారు. మరి తీసుకునేటప్పుడు కూడా తెలుగు వాళ్ళని తీసుకోవాలి కదా. ఇదైతే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అన్నమాట న్యూస్. అంటే తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు, ఓన్లీ హిందీ ఇంగ్లీష్ ఎక్కువ వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారని చెప్పి. ఇదైతే కరెక్ట్ కాదు, నాకు కూడా అనిపిస్తుంది. దీన్ని మాత్రం వాళ్ళ, అంటే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఇప్పుడు బిగ్ బాస్ని సంబంధించి వాళ్ళ దాకా వెళ్తే బాగుంటుంది. తెలుగు వాళ్ళని తీసుకుంటే మనకు కూడా, అంటే తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మూవీస్లో ఎలాగో ఎంకరేజ్ చేయట్లా, సీరియల్స్లోనే ఎంకరేజ్ చేయట్లా, కన్నడ వాళ్ళని తీసుకుంటారంట. తీసుకోండి, కన్నడ వాళ్ళని కూడా తీసుకోండి, బట్ వాళ్ళతో పాటు తెలుగు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్లస్ ఇప్పుడు వచ్చేసి ఆగస్టు 3 నుంచి ఇప్పుడు అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆగస్టు 2nd వీక్ అనుకున్నామా. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ డిస్కషన్స్ అయిపోయి ఎవరు ఫైనల్గా ఒక 50 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు కదా, ఎవరు ఫైనల్కి వస్తున్నారో వాళ్ళు ఈ మంత్ ఎండింగ్కి వెళ్ళా రాబోతున్నారనమాట. అంటే ఫైనలైజ్ అవ్వబోతున్నారు 50 మెంబర్స్. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఆగస్ట్ 3rd స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 3 నుంచి మనకి సెప్టెంబర్ 5th వరకు, సెప్టెంబర్ 4th or 5th వరకు మనకి అగ్ని పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హౌస్లోకి వెళ్తారు. 10 మెంబర్స్ వచ్చేసి కామనర్స్ వెళ్తారు, 10 మెంబర్స్ వచ్చేసి సెలబ్రిటీస్ వెళ్తారు. సెలబ్రిటీస్ అయితే ఈసారి మామూలుగా ఉండదు, ఎందుకంటే కామనర్స్ని ఎక్కువ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళని, ఎక్కువ వర్త్ ఉన్న వాళ్ళు వచ్చారట. సో ఇప్పుడు సేమ్ సెలబ్రిటీస్ని కూడా అంతే తీసుకుంటారుగా. సో మనకైతే ఈసారి మామూలుగా ఉండదు, రచ్చ జరిగిపోతుంది అనమాట. వీటన్నిటి కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ప్లస్ నా దానిలో ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. ఏ గొడవ జరిగినా అగ్ని పరీక్షలో కావచ్చు, బిగ్ బాస్ సీజన్ 10లో కావచ్చు, ఏది జరిగినా నా దానిలో వస్తుంది, అంటే నా ఛానల్లో వస్తుంది. ప్లస్ దీనికోసమే ఇంకొక ఛానల్ కూడా పెట్టాను. సో ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.